దేవునికి స్వాస్థ్యం అంటూ మరొకటి ఏదీ లేదు. ఆయనను విశ్వసించిన సంఘమే దేవుని యొక్క స్వాస్థ్యం. ఆయన స్వరక్తము చేత కడగబడిన వారే దేవుని యొక్క స్వాస్థ్యం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, జీవము కలిగిన సంఘము ప్రతి ప్రదేశములో ప్రతి ప్రాంతములో నా ఔన్నత్యాన్ని ఊరేగించేవారుగా ఉండాలి. నాదొక ప్రశ్న, ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు ఊరేగిస్తున్నావా? నువ్వు ఉంటున్న గ్రామంలో నిన్ను బట్టి దేవుడు ఊరేగించబడుతున్నాడా? నీ ఉంటున్న కుటుంబంలో నిన్ను బట్టి దేవుడు గణపరచబడుతున్నాడా? నిన్ను బట్టి నీ దేవుడు నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో దేవుని నామము గణపరచబడుతుందా, లేదా నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడుతుందా? ఒక్కసారి పరీక్షించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బాధాకరమైన సంగతి ఏంటి అంటే, ఈ రోజుల్లో దేవుని నామము ఎవరి ద్వారా అవమానించబడుతుందో తెలుసునా? లోకస్తుల చేత కాదు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ఆత్మీయుల ద్వారానే దేవుని నామము అవమానపరచబడుతుంది. లోకస్తులు దేవుని అవమానపరిచారంటే అది వేరు. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, వారికి దేవుని వాక్యములో ఉన్న లోతైన అనుభవము లోకస్తులకు తెలియదు. కాబట్టి వారు దేవుని నామాన్ని అవమానపరిచారు అంటే దేవుడు క్షమిస్తాడు. కానీ జీవము కలిగిన దేవుని సంఘానికి వస్తున్న నీవో నీ సత్ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ గ్రామంలో అయినా నువ్వు జీవించు, ఏ పట్టణంలో అయినా నువ్వు జీవించు, నువ్వు ఎక్కడున్నా నిన్ను బట్టి నిన్ను సృష్టించిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగముల పర్యాంతరము కలుగునుగాక. నిన్ను బట్టి దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. నీ సత్ప్రవర్తన ద్వారా దేవునికి ఘనత రావాలి. నువ్వు మాట్లాడుతున్న మాట ద్వారా దేవునికి ఘనత రావాలి. నువ్వు చదువుకుంటున్న కాలేజీలో నీ బిహేవియర్ ద్వారా దేవునికి ఘనత రావాలి. లోకస్తులు అనుకోవాలి, అరే వీళ్ళు మనలాగా చిల్లర వేషాలు వేసేవాళ్ళు కాదురా, వీళ్ళు మనలాగా పోకిరి వేషాలు వేసేవాళ్ళు కాదు, వీరు భయభక్తులు కలిగిన వారు. ఎందుకు అంటే వీరు నమ్ముకున్న దేవుడు కూడా భయభక్తులు కలిగిన దేవుడు అనే సాక్ష్యాన్ని నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు అందించగలిగితే బ్రతికినంత కాలము నా దేవుడు అనేక ప్రాంతాల్లో నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, మీరు గమనించండి. నీవు దేవుణ్ణి ఊరేగిస్తే, నీ ద్వారా దేవుడు మహిమపరచబడితే, ఇక్కడ చూడండి, నీ ద్వారా దేవుడు మహిమపరచబడితే నిన్ను కూడా దేవుడు మహిమపరచడం ప్రారంభిస్తాడు.